మెగా హీరో వరుణ్ తేజ్ గారు ప్రస్తుతం శ్రీను వైట్ల గారి దర్శకత్వంలో మిస్టర్ చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తిగా వచ్చింది. తాజాగా జరిగిన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో వరుణ్ తేజ్కు గాయాలు అయినట్లుగా చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా సమాచారం అందుతుంది. గాయాలైన వరుణ్ తేజ్ను హాస్పిటల్కు తీసుకువెళ్లారని, అక్కడ 2 రోజులు చికిత్స తీసుకున్న తర్వాత వరుణ్ ఇంటికి వెళ్తున్నాడని చెప్పుకుంటున్నారు. వరుణ్కు అయిన గాయాలు చిన్నవే అని, అతి త్వరలోనే కోలుకొని మునుపటిలాగా షూటింగ్లో పాల్గొంటాడు అని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. మిస్టర్ చిత్రంతో పాటు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కూడా వరుణ్ తేజ్ నటిస్తున్న విషయం తెలిసింది. 2 చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న వరుణ్ తేజ్కు గాయాలు అవ్వడంతో 2 సినిమాలు కూడా తాత్కాలికంగా ఆగిపోనున్నాయి అని పలువురు చెప్పుకుంటున్నారు. బ్రదర్, ఒక్క నిమిషం ఆగండి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ 1879 మార్చి 14న జర్మనీలో జన్మించాడు. వంకర టింకరగా ఉన్న తలతో పుట్టిన అతన్ని చూసి తల్లిదండ్రులు నిర్గంతపోయారు. డిగ్రీ అయిపోయాక ఐన్స్టీన్కు ఉద్యోగం వెతికి పెట్టాలని తన తండ్రి హెర్మన్ చాలా ప్రయత్నించాడు. తన మీద తనకే నమ్మకం లేని ఐన్స్టీన్ కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్ లాంటి మామూలు ఉద్యోగం చాలు అనుకున్నాడు. 1902లో స్విట్జర్లాండ్ రాజధాని బెర్న్కి వెళ్ళాడు. వింత విషయాలు, మానవుల మేధస్సుకు అందని కొన్ని మిస్టరీల గురించి తెలుసుకోవడం కోసం మా కొత్త ఛానల్ తెలుగు మోజోని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్. యుగాంతం గురించి న్యూటన్ చెప్పిన అసలు రహస్యం, ప్రళయకాలాన్ని నిర్దేశించడానికి అతడు చేసిన ప్రయోగాలు, ఫిజిక్స్లో మంచి గట్టికుడైన న్యూటన్ చెప్పిన రహస్యం, గణిత రసాయన భౌతిక శాస్త్రాలలో మంచి గట్టికుడైన న్యూటన్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జనతా గ్యారేజ్ సినిమా మొత్తానికి ఈరోజు రిలీజ్ అయింది. రిలీజ్ అవ్వటం కామన్ విషయమే, కానీ ఆ సినిమా ఎవరు చూశారో తెలిస్తే షాక్ అవుతారు.